ప్రభు నన్ను కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ వాక్య ధ్యానంలో మనము మార్కు సువార్త మొదటి అధ్యాయము 22, 23 వచనాలు వాక్య కొనసాగింపు కొరకు చదువుతాను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు మాతో మీకేమి పని? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాడు. చాలు. మనం మార్కు సువార్త ధ్యానంలో చాలా పాఠాలు నేర్చుకుంటా వస్తూ ఉన్నాం. 21, 22 వచనాలు. ఈ 2 వచనాల్లో నుంచి మనం కొంచెం విస్తరించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు విస్తరించి మాట్లాడుకోవాలి అంటే, ఆ 2 వచనాలు యేసుక్రీస్తుని గురించి ప్రత్యేకంగా చాలా యూనిక్గా మాట్లాడుతూ ఉన్నాయి. ఏంట ప్రత్యేకత అంటే, మార్కు యేసుక్రీస్తుని ఒక బోధకుడిగా ఎలివేట్ చేస్తున్నాడు. అంటే ఆయన ఒక బోధకుడిగా చెప్పాడు. ఏంటి బోధకుడు అయితే? ఆయన బోధించినప్పుడు, సమాజ మందిరంలో నిలవబడి ఆయన బోధించినప్పుడు కూడుకున్న సమాజం అంతా కూడాను ఆయన బోధించిన బోధకు ఆశ్చర్యపడ్డారు అని యేసుక్రీస్తుని గురించి ఆ 2 వచనాల్లో ప్రస్తావన తెచ్చాడు. అంత ఆశ్చర్యం కలిగించేటువంటి బోధ యేసుక్రీస్తుది. అందుకనే ఆయనను గురించి, ఆయన బోధన గురించి, ఆయన గురించి కొన్ని మాటలు ఇక్కడ మనం విస్తారంగా మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. ఆయన బోధకుడు అనేటువంటి సత్యము లేఖనం ద్వారా మనం చూసాం. నికోదేము అనేటువంటి ఒక అతను కూడాను యేసుక్రీస్తుని బోధకుడని, శిష్యులు కూడా ఆయనను బోధకుడిగా గుర్తించాడు అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఉపమాన రూపంలో వాక్యాన్ని బోధించాడని. ఎలా బోధించాడంట? ఉపమాన రూపంలో వాక్యాన్ని బోధించాడు. ఎందుకు అటువంటి పద్ధతిని బోధలో వినియోగించాడు అంటే, సర్వ సమాజానికి, అంటే వాక్యము విన్న ప్రతి ఒక్కరికి కూడాను దైవత్వము అర్థం కావాలి అని, లేకపోతే దేవుడు అర్థం కావాలి అని ఉపమానాల రూపంలో ఆయన వాక్యాన్ని బోధించడాన్ని నేర్చుకున్నాం. తర్వాత ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. లెస్సైన జ్ఞానం, ఆలోచన చెప్పడం, బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు కలిగినటువంటి వాడని. కాబట్టి ఆయన బోధించడానికి ఆయన దగ్గర ఎంతో సామర్థ్యము, ఆయన దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అటువంటి దేవుణ్ణి మనం మన జీవితాల్లో కలిగి ఉండాలి. మన జీవితాల్లో మనం ఉండాలి. ఆ దైవం మన జీవితంలో, మన హృదయంలో ఉంటే మన జీవితం కూడాను సత్యంలో, వాక్యంలో, దైవిక తత్వంలో, పాపములో కాకోకుండా ఈ సమాజంలో దేవుని నీతిని కలిగి మనం జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందని నేర్చుకున్నాం మిత్రులారా. బోధించడం ఆయన ప్యాషన్, అంటే ఆయన అలవాటు అని కూడా మనం నేర్చుకున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బోధించాడనేటువంటి అంశము లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియపరిచింది. తర్వాత ఆయన ఎలాంటి బోధకుడు? యేసుక్రీస్తే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. బోధకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి?
బోధించే మాటలు ఎంత ప్రాముఖ్యమో బోధించే బోధకుడు కూడా అంతే ప్రాముఖ్యం. బోధించేవాడు చెడ్డవాడై ఉండి బోధించేటప్పుడు నీతులు చెప్పాడు అనుకోండి, అది ప్రయోజనకరమైనటువంటి బోధ కాదు. దానివల్ల సంఘము అభివృద్ధి చెందదు. దానివల్ల విశ్వాసులకు ఎడిఫికేషన్ అనేటువంటిది, అంటే నేర్పరితనం అనేటువంటిది పెరగదు. బోధకుడు ఎలాగ ఉంటారో విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. అందుకే మనం ఎప్పుడూ కూడాను బోధన మాత్రమే కాదు, బోధించేవాడి జీవితం కూడా ముఖ్యం. అందుకే ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రికలో బోధించేవాడి గురించి మాట్లాడుతూ, మీ మీద అధికారులుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విశ్వాసాన్ని మీరు చూడండి అని చెప్పాడు. అర్థమవుతుందండి? వాళ్ళ విశ్వాసాన్ని మీరు చూడండి, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి అని దేవుడు హెబ్రీ పత్రికలో కూడా మనకు తెలియపరచడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని యేసుక్రీస్తు ఎలాంటి బోధకుడు? సత్యవంతుడు. ఎలాంటి బోధకుడు? ఎవరిని లక్ష్య పెట్టనివాడు. ఎలాంటి బోధకుడు? మొహమాటము లేనివాడు. ఎలాంటి బోధకుడు? దేవుని మార్గాన్ని సత్యముగా బోధించినవాడు. అటువంటి ఖచ్చితమైనటువంటి బోధకుడు యేసుక్రీస్తు. ఇవి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు. గత వారం మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఆయన బోధన విధానం ఏంటది? బోధన విధానం. బోధన విధానము కూడా ముఖ్యమే. ఎందుకు ముఖ్యం? యేసుక్రీస్తు తన ప్రసంగాల్లో జ్ఞాపకం చేసిన ఒక మాట ఉంటుంది, మీరు ఏమి వింటున్నారో అది జాగ్రత్తగా వినుడి అన్నాడు. ఏంటండి ఆ మాట? మీరు ఏమి వింటున్నారో ఆ వినేది ఎలా వినాలంట? జాగ్రత్తగా. జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అంటే, మిమ్మలను మభ్యపెట్టేటువంటి బోధకులు ఉన్నారు. మీ సానుభూతి కోసము, మీ సానుభూతి కోరుకునేటువంటి బోధకులు ఉన్నారు, వారి స్వలాభము కోసం. మీ సానుభూతిని కోరుకొని మిమ్మలను ప్రతి విషయంలో కూడాను మీరు ఏది చేసినను ఆ చేసిన దానిని సమర్థించి మీ మెప్పు కోరేటువంటి బోధకులు కూడా ఉన్నారు. అంటే వాక్యాన్ని కూడాను తారుమారు చేసి, వాక్యాన్ని కూడాను వక్రీకరణగా బోధించేటువంటి బోధలు ఉన్నాయి. అందుకే బోధన విధానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రభు చెప్పాడు, 2 రకాలైనటువంటి బోధలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది. ఆరోగ్యకరమైనటువంటి బోధ, అదే హితబోధ. ఏంటంటే అది హితబోధ. ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి బోధలు కూడా ఉన్నాయి, విశ్వాసాన్ని పాడు చేసేటువంటి బోధలు కూడా ఉన్నాయి. పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా ప్రస్ఫుటముగా మనకు తెలియపరుస్తున్నటువంటి అంశాలై. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదవండి. 7 నుంచి 6 నుంచి చదువు, అదంతా ఒక వచనం కింద ఉంది. అటువలనే 2వ అధ్యాయము 6వ వచనం, అటువలనే ఏ బుద్ధండ? స్వస్థ బుద్ధి గలవారై స్వస్థ బుద్ధి గలవారే ఉండవలనని యవన పురుషులను ఏం చేయమన్నాడు? హెచ్చరించమన్నాడు. ఇంకా పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము ఉపదేశంలో ఏముందంట? అంటే మోసము ఉన్న బోధ కూడా ఉందని కదా దాని అర్థం.
ఏమండి, మోసముతో కూడిన బోధలు ఉన్నాయనే కదా ప్రభు చెప్తున్నాడు. అందుకనే తీతునేమంటాడు పౌలు, తీతు నువ్వు బోధించేటప్పుడు బోధలో ఏముండకూడదు? మోసం ఉండకూడదు. బోధలో ఏముండకూడదు? రైట్, మోసం ఉండకూడదు. ఏముండాలి చెప్పాడు, చదవండి. మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో, 7 అక్కడ పుట్టినోడు రాశాడు, చదువు. ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినది గాను ఉండవలెను. ఎలా ఉండాలంట వాక్యము? ఆరోగ్యము, హెల్దీ ప్రీచింగ్స్ ఉండాలి, హెల్దీ టీచింగ్ అనేటువంటిది ఉండాలి. సో ద ఇంపార్టెన్స్ ఈస్ ద టీచింగ్ మెథడ్. ప్రాముఖ్యం ఏంటంటే బోధించేటువంటి విధానము చాలా ప్రాముఖ్యం. అది కూడా సంఘము గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీద కూడాను ఉంది మిత్రులారా. ఎందుకంటే మోసపూరితమైనటువంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, క్యాన్సర్తో ఒక ఆవిడ ప్రార్థన చేయమని వెళ్ళి అడిగితే, నెత్తి మీద చేసే ప్రార్థన చేసి నువ్వు టాబ్లెట్లు వాడొద్దు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని చెప్పాడు. మీకు తెలుసా, 1 వారంలో ఆవిడ చనిపోయింది. ఎవరిది బాధ్యత? ఎవరిదండి బాధ్యత? నువ్వు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు వెళ్ళమని చెప్పాడు. ఆవిడ నమ్మకంతో వెళ్ళిపోయింది, టాబ్లెట్లు పక్కన పడేసింది. 2వ రోజునే పోలవరం ప్రాజెక్టు తీసుకెళ్ళాడు, ముంచాడు, తీసుకొచ్చాడు, చనిపోయింది. వితిన్ 1 వీక్లో. ఎవరు నష్టం కలిగించింది? ఎవరు నష్టపోయింది? ఎవరు? కుటుంబం. ఆ వ్యక్తి నష్టపోయింది. మరి అది కాదా మోసం? అది కాదా మోసం? సో అందుకని బోధించేటువంటి విధానము ముఖ్యం. యేసుక్రీస్తు ఎలాంటి బోధకుడు? సత్యముగా బోధించినటువంటి బోధకుడు. ఆయన బోధలో ఆరోగ్యకరమైనటువంటి బోధ. అది ఒక క్షణం బాధ పెట్టినా, ఒక క్షణము నొప్పింపజేసినా, కొన్ని రోజుల ఆ బోధ వల్ల మనస్సు బాధపడినా, అది మీకు ఎలాంటిదంటే ఆరోగ్యాన్ని కలుగజేసేటువంటిది యేసుక్రీస్తు బోధ. అటువంటి బోధనా పద్ధతిని కలిగి ఉండమని తీతుకు పౌలు చెప్పాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక క్షమించండి, 3వ అధ్యాయం 2వ పత్రిక, 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఏం తెలుసుకోవాలి? ఏ దినాల్లో? మరి ఇప్పుడు ఏముంది మనకి? ఇవంతి దినములే కదా. మరి ఎలాంటి కాలం మంది? అపాయకరము అంటే హాని కలుగజేసేటువంటి పరిస్థితులు. ఏం చేసే పరిస్థితులండి? హాని కలుగజేసేటువంటి పరిస్థితులు, హాని కలుగజేసేటువంటి మనస్తత్వాలు ప్రజల్లో ఉన్నాయి ఈ రోజున. చదవండి కంటిన్యూస్గా. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు.
సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఈ రోజున ఉన్నారు అని దేవుని లేఖనము చాలా స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది మిత్రులారా. అందుకని 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. అది అధ్యాయం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏంటండి అది? దేన్ని సహించలేరు అంటే ఏంటి? పుట్టినట్టు అక్కడ రాశాడుగా, చదువు 6. ఆరోగ్యకరమైన బోధన ఏం చేయలేరు, ఓర్చుకోలేరు, సహించలేరు. సహింపక దురద చెవులు అంటే దురద చెవులు అంటే ఏంటో, అంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది పాస్టర్ గారు చెప్పాలి. అర్థమైందా? వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో, హృదయంలో వాళ్ళు ఏదైతే అనుకున్నారో, వాళ్ళ హృదయంలో అనుకున్న దానికి అనుకూలముగా పాస్టర్ గారు, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విశ్వాసులు ఉంటారంట. కానీ హితబోధ అలాగుండదు, ఆరోగ్యకరమైనటువంటి బోధ అలాగా ఉండదు. పాస్టర్ గారు, నేను మొక్కుకున్నానండి, ఇక్కడ నుంచి నేను సతీష్ కుమార్ చర్చికి 10,000 పంపించాలని. అమ్మ తప్పు అమ్మ, అట్లాంటి మొక్కుబడులు చేయకూడదంటే ఈ పాస్టర్ గారు బహు కుళ్ళిపోతుడు. ఎందుకు? ఈయనకే ఇవ్వాలి అవన్నీ తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వకూడదంట. ఎంత స్వార్థమో చూసారా పాస్టర్ గారులలో? Yes, there are many people. అటువంటి ఏం మనం చేయాల్సిన అవసరం లేదే. ఎంత స్వార్థమో చూసారా? అదే అమ్మ మంచి పని చేసావు, నువ్వు వెళ్ళటానికి టికెట్ నన్ను బుక్ చేయమంటావా, ఏసీ టికెట్ బుక్ చేయమంటావా, ఏసీ బోగిని అంటే మా పాస్టర్ గారు ఎంత మంచుడు అనే కదా. దేర్ ఆర్ మెనీ పీపుల్. హితబోధ ఎప్పుడు కూడాను అలా ఉండదు. ఎలా ఉంటుందంట హితబోధ? దుర్వచములు గలవారే తమ స్వకీయ దురాశులకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవన్ని విషయముల్లో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. హితబోధ అలాంటిదో చెప్పాడు 2వ వచనములో. ఏం చెప్పాడంటే గద్దించుము, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అది హితబోధ. ఖండించుతుంది, ఉపదేశిస్తుంది, బుద్ధి చెబుతుంది. అది ఆరోగ్యకరమైనటువంటి బోధ. అందుకనే యేసుక్రీస్తు బోధ ఎందుకు అక్కడికి వచ్చిన సమాజాన్ని ఆశ్చర్యపరిచిందో తెలుసా? ఆయన బోధించినప్పుడు, ఆయన ఉపదేశించినప్పుడు ఖండితం ఉంది, గద్దింపు ఉంది, బుద్ధి చెప్పడం అనేటువంటిది ఉంది. దట్ ఈజ్ వై పీపుల్ ఆర్ అమేజ్డ్. అందుకే ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. అందుకే ఆయన బోధన విధానం గురించి మాట్లాడాడు అక్కడ. 22వ వచనం అదే చెప్తా ఉంది. ఆయన ఎలా బోధించాడంట? శాస్త్రుల వలె కాక. ఎలాగదంట? ఆయన శాస్త్రుల వలె కాదు ఆయన బోధించింది. ఎలా బోధించాడంట? ఆయన అధికారము కలిగిన వాని వలె ఆయన బోధించాడు. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట, అండర్లైన్ చేసుకోవాలి. దేవుని మాట అల్టిమేట్. ఎవరి మాట అల్టిమేట్ అండి? దేవుని మాటే. నేనేం చెప్పాలి? నిరంతరం ఉండేది. ఇంకా అల్టిమేట్ అంటే శాసనం. దేవుని మాట శాసనం. దేవుని మాట శాసనం. ఆ శాసనాన్ని మీకు చెప్తాం. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కానీ ఆయన బోధ లాంటిది,
ఆయన బోధన విధానం ఎలాంటిది అని అంటే శాస్త్రుల వలె కాదు ఆయన బోధించింది. వలే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళలాగా లేక వారి విధానములో అని అర్థం వేస్తుంది, అంతే కదా. ఈయన శాస్త్రుల వలె కాదు. పోయిన వారం మనం చూసాం మిత్రులారా, శాస్త్రుల బోధ ఎలాగుంది అని అంటే మందిరంలో బంగారము తోడని పెట్టండి అంటే మీరు బంగారం ఇయర్గా తీసుకొచ్చి వారికి ఏది ప్రయోజనమో, వారికి ఏది లాభాన్ని చేకూరుస్తుందో వాటన్నిటినీ కూడాను విశ్వాసుల చేత చేయించడమే శాస్త్రుల బోధ. కానీ యేసుక్రీస్తు అలా బోధించలేదు. ఎలా బోధించాడంటే ఆయన అధికారము గలవాని వల్లే బోధించాడు. ఎలా బోధించాడంటే ఆయన అధికారము కలిగిన వాని వల్లే బోధించాడు. ఏముంది ఆయనకు? ఏముందండి ఆయనకు? చెప్పండి చెప్పండి, ఏముంది ఆయనకు? గట్టిగా మాట్లాడండి. ఏముంది ఆయనకు? అధికారం. ఆయనకేముందండి? అధికారం. అధికారము గలవాని వల్ల ఆయన బోధించాడు. ఎందుకంటే ఆయనకు చెప్పడానికి అధికారం ఉంది. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది మానేయి, అది మానేయి అని చెప్పగలిగినటువంటి అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది మిత్రులారా. మరెవరికి కూడా నా అధికారం అనేటువంటిది లేదు. పిల్లడు వచ్చి అడుగుతాడు, నాన్న మా స్కూల్లో సైన్స్ డే తీసుకెళ్తున్నారు, వెళ్ళమంటావా? డాడీ అంటాడు వద్దు. ఏంటది? అధికారం. వెళ్ళు. ఏంటది? అధికారం. అది చెప్పే అధికారం డాడీకి ఉంది. యేసుక్రీస్తుకున్నటువంటి అధికారం మనకు తెలియాలి. మత్తయి సువార్త 28:18 వచనం. అయితే యేసు వారి దగ్గరకు వచ్చి, ఎక్కడుందంటే ఆయనకు అధికారం? పరలోకమందును భూమి మీదను ఏమి ఇవ్వబడిందంట ఆయనకు? ఎక్కడెక్కడ? పరలోకములో కూడాను భూమి మీద కూడాను, రెండు చోట్ల. పరలోకములోను ఈ భూమి మీద కూడా యేసుక్రీస్తుకి ఏముందంట? సర్వాధికారము. ఆయనకి ఏమి ఇవ్వబడిందండి? పరలోకములోను భూమి మీద కూడా ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. ఆయనకు అధికారం ఉంది. నువ్వు నుంచోవడం ఆయనకన్నా అధికారం బట్టే, నువ్వు కూర్చున్నావంటే ఆయన అధికారం బట్టి. ఆయన పర్మిషన్ ఇస్తే కూర్చున్నావు, ఆయన పర్మిషన్ ఇస్తే నుంచుంటావు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు వచ్చావు, ఆయన పర్మిషన్ ఉంది కాబట్టి నువ్వు వింటున్నావు. సో ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద జీసస్. యేసు క్రీస్తు యొక్క ఆధీనములో ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఏమై ఉన్నాడంట? ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన ఏమై ఉన్నాడంట? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు ఆయన? చెప్పండి, ఏమై ఉన్నాడు ఆయన? అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడై ఇంకేమై ఉన్నాడు ఆయన? సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు ఆయన? ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఎలా అనగా ఆకాశమందున్నవి ఎక్కడున్నాయంట? ఆకాశములో ఉన్నవి గాని భూమి అందున్నవి గాని అవి దృశ్యమైనవి గాని, అంటే దృశ్యము అంటే నీ కంటికి ఇప్పుడు కనబడుతున్నవి కానీ, అది సూర్యుడు అవ్వచ్చు, చంద్రుడు అవ్వచ్చు, ఆకాశ నక్షత్రాలు అవ్వచ్చు, ఈ భూమి కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. దృశ్యమైనవి కానీ, ఇంకో మాట చెప్పాడు, అదృశ్యమైనవి కానీ
ఏంటండి ఇవి? అదృశ్యం అంటే కంటికి కనబడనివి. నీ కళ్ళు నీకు కనపడుతున్నాయా? కనపడలేదు కదా. నీ స్టమక్ నీకు కనపడుతుందా? నీ మనసు నీకు కనబడుతుందా? ఈ ధూళి నీకు కనబడుతుందా? మీకు తెలుసు అప్పుడు ఇక్కడ ఎంతో ధూళి ఉంటుంది, కనపడుతుందా? ఎవ్రీథింగ్, ధూళితో సహా, ఇసుక రేణువుతో సహా, ధూళి రేణువుతో సహా ఏమైందంట? అది సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు నీకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు కానీ, ఎవ్రీథింగ్, ప్రతి అధికారిని నిలవబెట్టింది దేవుడే. ప్రతి అధికారిని ఎవరు పరిపాలన చెయ్యాలి, ఎవరు పరిపాలన చెయ్యకూడదు అని నిర్ణయించేది ఎవరండి? దేవుడే. ఎందుకంటే ఆయనకు ఆ అధికారం ఉంది. He had that authority. ఆయనకు అటువంటి అధికారము ఉంది. ఎందుకని ఆయనకు అధికారం ఉందంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఆయన సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడైనటువంటి వాడు. 17వ వచనం చెప్పాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును ఆధారభూతుడు. అన్నిటికీ ఆధారము ఆయనే, అధికారానికి ఆధారము ఆయనే, అన్నిటికీ ఆధారము ఆయనే. హల్లెలూయా. గమనించవలసినటువంటి విషయం, ఆ అధికారంతో యేసుక్రీస్తు మాట్లాడాడు. అధికారంతో యేసుక్రీస్తు మాట్లాడాడు. మీకు అర్థం కావడం కోసం ఇంకా చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి ఆజ్ఞ వలన పొందితిన నేను. హల్లెలూయా. ఏమిటండి అది? ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ప్రాణము తీయడానికి కూడా ఆయనకు అధికారము. దట్ ఈస్ అవర్ గాడ్. ఆ అధికారంతో బోధించాడు ఆయన. ఆశ్చర్యపోయాడంటే ఊరిని ఆయన చూసి, ఆ జలపాలు చూసి ఏదో అనుకుంటున్నాం మనం, అట్లా ఊహాగానాలే జలపాలు ఉన్నాయని. ఆయన అవతారం చూసి, లేకపోతే ఆయన డ్రెస్ సెన్స్ చూసి, ఇవి చూసి ఆశ్చర్యపడాలా? దేనికి ఆశ్చర్యపడ్డాడు? ఆయన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాణి వల్లే ఆయన బోధించాడు. ఆయనకు అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉంది ఆయనకు? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారమైనటువంటి వాడు, అదృశ్య దేవుని లక్షణములను కలిగినటువంటి వాడు క్రీస్తు. దట్స్ వై హి హ్యాడ్ అథారిటీ టు టీచ్. ఆయనకు బోధించేటువంటి అధికారము ఉంది. ప్రాణము పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ప్రాణము తీయడానికి ఆయనకు అధికారం ఉంది. ఒక చోట అబ్రహాము ఏమంటాడో తెలుసా మిత్రులారా? కొడుకుని బలి ఇవ్వమని చెప్పినప్పుడు, ఇసాకును మొరియా పర్వతాన్ని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాము మనసులో ఏమనుకున్నాడు తెలుసా? మృతులను సజీవులుగా చెయ్యగలిగినటువంటి దేవుడు అంట ఆయన. ఎవరైనా మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి దేవుడు అంట. ఆ విశ్వాసంతో కుమారుని బలిచ్చాడంట. నా కొడుకు చనిపోయినా, నేను తల వధించేసినా, వాడు చనిపోయినా మరలా బ్రతికించగలిగినటువంటి అధికారము దేవునికి. దట్ ఇస్ ద ఫెయిత్. ఈరోజు ప్రభు పిలిపెండు తెలుసా మిత్రులారా? ఆయన అధికారములోనికి రమ్మంటున్నాడు.
సాతాను అధికారమును విడిచిపెట్టండి. సాతాను మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు. వాడి పరిపాలన నుండి మీరు బయటికి రండి. అపవాది విధించిన బంధకాలను విడిచి మీరు బయటకు రండి. ఇది దేవుని పిలుపు. హల్లెలూయా. చదవండి కొంచెం, ఇంకొక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము అయిన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మనందరికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరండి? యేసుక్రీస్తు దేవుడు. ఎవరండి? దేవుడు యేసుక్రీస్తు. మనందరికీ హెడ్ ఆయనే. మనందరి మీద శిరస్సు ఆయనే. కాబట్టి సంఘము అనేటువంటిది ఆయన శరీరం. ఆయన శరీరం మీద ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ శిరస్సుకి ఈ శరీరం మీద అధికారం లేదా? చెప్పాలి మీరు. ఉందా లేదంటారా? ఉందంటారా? ఈ శిరస్సుకి ఈ శరీరం మీద అధికారం ఉందంటారా లేదంటారా? కొంచెం మాట్లాడండి. ఉందంటారా లేదంటారా? ఉంది కదా. ఇది ఏది చెబితే ఈ చెయ్యి అది చెయ్యాలి. ఇది ఏది చెబితే ఈ కాలు అది చెయ్యాలి. అవునా కదా? సంఘము క్రీస్తు ఏది చెబితే సంఘం అదే చెయ్యాలి. సంఘం అదే చేయాలి. అందుకే బోధన విధానమును సంఘము గమనించాలి. బోధన విధానాన్ని సంఘం ఏం చేయాలి? గమనించాలి. ఇది దేవుని మాట, ఇది పాస్టర్ గారి మాట. రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని గ్రహింపగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని సంఘం సంపాదించుకోవాలి. అది మీరు ఎప్పుడు సంపాదించుకుంటారంటే వాక్యాన్ని మీరు ధ్యానం చేసినప్పుడు, చదివినప్పుడు, వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, జాగ్రత్తగా వినినప్పుడు, వాక్యాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు మీరు మోసపోకుండా మంచి విశ్వాసులుగా మీరు ఆత్మీయతలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను మీరు ఎదుగుతారు. మిత్రులారా, వాక్యాన్ని పడచెవిని పెట్టి వినడం వల్ల మీకేమి ప్రయోజనము లేదు, ఉండదు. ఎవరొచ్చి ఇక్కడ నిలవబడి బోధించినా వాడు అబద్ధం చెప్పినది సత్యమని నమ్మి వెళ్ళిపోతారు. వాడు ఇక్కడికి వచ్చి ఒక కల్పనా కథను చెప్పినా, ఇక్కడ నిలవబడి ఒక కల్పనా కథ చెప్పి ఆ గంట సేపు కూడా కథను మీకు వివరించేసి వెళ్ళిపోయినా అది దేవుని వాక్యం అని అంటారు మీరు. ఎందుకంటే మీకు తెలియదు కదా. మరి మీకు తెలియదు కదా. ఏదో పాస్టర్ గారు పిలిచాడు కాబట్టి ఆయన వచ్చాడు. మరి వచ్చినాడు అక్కడ నిలబడ్డాడు అని ఆయన పాస్టర్ గారిని పిలిపించుకున్నాడు. నిజంగానే పాస్టర్ గారు కాబట్టి ఆ కథ కూడా వాక్యం అని భావించేటువంటి జ్ఞానం మీకు ఉంటుంది. అప్పుడు అజ్ఞానం, అది జ్ఞానం కాదు. అటువంటి అజ్ఞానం మీలో ఉంటుంది మిత్రులారా. వాక్యాన్ని మీరు తెలుసుకోలేరు. గమనించవలసినటువంటి విషయం ఇది. అప్పుడు ఆయన ఎలా బోధించాడు అంటే ఆయన అధికారము గలవాని వల్లే బోధించాడు. ఎందుకని? ఆయనకున్న అధికారం ఏంటి? ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అదృశ్య దేవుని లక్షణములను కలిగినటువంటి వాడు, సర్వ సృష్టికి ఆధారము ఆయనే. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి వాడు. సంఘము క్రీస్తు మాటలను అనుసరించాలి. ఇంకొక మాట చెప్పాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9:6. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముందంట? ఏం చేయడానికి అధికారం ఉంది ఆయనకి? పాపములను క్షమించుటకు. ఎవరికి అధికారం ఉంది? మీ పాస్టర్ గారిగా? చెప్పండి, ఎవరికి అధికారం ఉంది? దేవునికి. పాపములను క్షమించే అధికారం కూడా ఆయనకే ఉంది. పాపాన్ని క్షమించే అధికారం కూడా ఆయనకే ఉంది. అందుకనే ఆయన బోధించినప్పుడు ఏం బోధించాడు తెలుసా? రిపెంట్, మారు మనసు పొందండి.
పరలోక రాజ్యం సమీపించింది, మీరు మార్పు చెందండి, మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసుల కింద బోధించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. గమనించండి మిత్రులారా, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన బోధించాడు సమాజం అంతటికి వెళ్ళి. ఎలా బోధించాడు? ఆయన బోధనా విధానం ఏంటి? ఆయన బోధించిన విధానము శాస్త్రుల వలె కాదు, అధికారము గలవాని వలె ఆయన బోధించాడు. ఏముంది ఆయనకు అధికారం? ఎందుకుంది ఆయనకు అధికారం? ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారమైనటువంటి వాడు, అదృశ్య దేవుని లక్షణాలు కలిగినటువంటి వాడు, పాపమును క్షమించే అధికారము కలిగినటువంటి వాడు, సంఘమునకు శిరస్సు అయి ఉన్నటువంటి వాడు. కనుక ఆయనకు అధికారము కలిగినటువంటి దేవుడు అయినా, అధికారము కలిగినటువంటి దేవుడైనా. కాబట్టి మీ జీవితంలో ఏమి జరిగినను ఏదైనా చేయగలిగిన అధికారం ఎవరికి ఉందండి? ఆయనకు ఉంది. అధికారం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీ భూమి ఉందండి, ఎవరి సంతకం పెడితే అది లీగల్ అవుతుంది? ఎంఆర్ఓ గారు సంతకం పెట్టాలిగా, అప్పుడే కదా పట్టా అయ్యేది. అంతేనా? మీకు అర్థమవుతుందన్న మాట. ఇప్పుడు మీ భూమిని మీరు పట్టా చేయించుకోవాలనుకుంటున్నారు, అంటే లీగల్ చేయించుకోవాలనుకుంటున్నారు. దానికి పట్టా లేకపోతే ఏం భూమి అవుతుంది? దాన్ని ఏమంటారండి? పట్టా లేని భూమిని ఫారం భూమి అంటారు. అంతేనా? అదే కదా భూమి. ఇప్పుడు అది నీది అవ్వాలి అంటే పట్టా ఉండాలి దానికి, అవునా? ఇప్పుడు అది నీకు పట్టా అవ్వాలంటే నువ్వు సంతకం పెడితే అవ్వదు. అది ఎవరు సంతకం చేస్తే నీకు అవుతుంది? అది ఎంఆర్ఓ, విఆర్ఓ వాళ్ళు సంతకం కావాలి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంటికాడ కూర్చొని ఇంటికో సంతకం పెట్టాలి మనాలా? చెప్పండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఎరా విఆర్ఓ ఎట్లా మాట వచ్చి సంతకం పెట్టి అనాలా? రే ఎంఆర్ఓ ఎట్రా మీతో పని ఉంది సంతకం పెట్టాలని అనాలా? అలా అంటే వస్తారా? ఎవరు వెళ్ళాలి? మనమే వెళ్ళాలి. అధికారం ఎవరి దగ్గర ఉందో వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగం అలాగనే చెబుతా ఉంది, ఆయన అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో అది ఏమైనా సరే, నువ్వు దేవుని వద్దకు వెళితేనే నీ ప్రతి సమస్యకు పరిష్కారము, నీ ప్రతి దానికి ఏదైనా సరే దానికి విపులత అనేటువంటిది, సమస్య పరిష్కారం అనేటువంటిది దేవుని వద్ద మాత్రమే నీకు దొరుకుతుంది మిత్రులారా. మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి మిత్రులారా. లూకా సువార్త 4వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 4:32. ఆయన ఏంటండి అది? వాక్యము, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. ఏమిటంటే అది ఆయన వాక్యము. 37 చదువు. అప్పుడైనా గలిలయలోని కపెర్నహూము అను పట్టణంలోనికి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. బోధించినప్పుడు ఆయన అధికారము కలిగిన వాడు, ఆయన మాత్రమే కాదు ఆయన మాట ఏంటది? ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన మాట కూడా లేదా ఆయన వాక్యము కూడా ఏముందంట? అధికారముతో కూడినదై ఉండెను. ఆయన వాక్యం, ఆయన మాట చెప్తే అది జరుగుతుందండి, అవునా కదా? ఆయన మాట చెప్తే అది జరుగుతుంది. ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, అది నెరవేరుతుంది. ఒక ఆయన అంటాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయన మాట చెప్పిన తర్వాత దాన్ని చెయ్యకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకుండా ఆయన ఉంటాడా అని ఒక ఆయన తన ప్రసంగంలో జ్ఞాపకం చేస్తాడు మిత్రులారా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం గమనించాల్సినటువంటి విషయం 4:35-36 వచనాలు కూడా ఒకసారి చదవండి. 35-36 వచనాలు కూడా ఒకసారి చదవండి. అందుకు యేసు ఓరకుండము,
ఇతన్ని బదలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హాని చెయ్యక వదిలిపోయాను. అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఇది ఎటువంటి మాట? ఓరకుండా అగో ఓ అతన్ని వదిలిపెట్టి అని అనగానే ఎవరు వెళ్ళిపోయారు? దెయ్యము. ఎవరు వెళ్ళిపోయారండి? దెయ్యము. అతన్ని వదిలిపెట్టి ఏం చేస్తుందంట? వారి మధ్యలో పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయాను. అందుకందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవే అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఒకరితో ఒకరు ఏం చెప్పుకున్నారండి? అయ్యి బాబాయ్, అసలు ఇది ఎలాంటి మాట? ఈ మాట అన్ని ఎటువంటి అద్భుతమైనటువంటి మాట. ఆయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే ఏ హాని అనేటువంటిది చేయకుండా అపవిత్రాత్మలో ఆయన మాటకు భయపడి, అపవిత్రాత్మలో ఆయన మాటకు లోబడి వదిలి వెళ్ళిపోతున్నాయే. ఎంత ఆశ్చర్యము! ఎంత అధికారం ఉంది ఆయన మాటలో. ఆయన మాటలకు దెయ్యాలు చెవి ఎగ్గుతున్నాయేమో గాని మనస్సాక్షి మనసు కలిగినటువంటి మనమే పెడచెవిని పెట్టేది ఆయన మాటలు. ఏమండి? మనసాక్షి ఉంది మనకు, మనసు ఉంది మనకు, జ్ఞానం ఉంది మనకు, ఆలోచన శక్తి ఉంది మనకు. మనము దేవుని మాట వినం. ఎందుకంటే ఆరోగ్యకరమైన మాటలు మనకు నచ్చవు. ఇదే నేను దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. పాస్టర్ గారు పాదాలు పట్టుకోండి, పాదాలు కడగండి, శుభ్రం చేయండి, ఆ నీళ్లు నెత్తిలో జరగకుండా అంటే చచ్చినట్టు చేస్తారు చాలా మంది భయంతో. అవునా కదా? ఆలోచించండి మిత్రులారా. దేవుని మాటకు భయపడి వణికిన దేవుని మాట ఎంత అధికారంతో కూడినటువంటిదో మీకు గుర్తుంది కదా. ఒక శతాధిపతి గుర్తున్నాడుగా మీకు. ఆయన పక్షవాయువు చేత బాధపడుతున్న ఒక సేవకుడు ఆయన దగ్గర పనిచేయడం మీరు చూశారు కదా. 8వ అధ్యాయం దీని ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 7-9 వచనాలు. 8వ అధ్యాయం 7-9 వచనాలు. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని ఆయనతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఏం చేయమన్నాడండి? ఏం చేయమన్నాడు శతాధిపతి? మాట మాత్రము సెలవు అంటే ఏంటి? మాటను చెప్పండి అని అన్నాడు. మాటను ఏం చేయమన్నాడు? చెప్పమన్నాడు. చెబితే ఏం జరిగిద్దంట? స్వస్థపరచబడతాడంట. ఎంత అద్భుతం అండి! ఎంత అధికారం అండి ఆయన మాట. ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన మాట కూడా అధికారముతో కూడినటువంటిది. ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, అది జరుగుతుంది. ఆయన ఏదైనా చెప్తే ఏమవుతుంది? జరుగుతుంది. ఒక ఆవిడ ఆయన కాలర్ పట్టుకొని అడుగుతా ఉంది, నాకు పిల్లలు కావాలి, నువ్వు పిల్లలు లేవు అని. ఆయన అంటాడు, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా అని. ఇంకొక ఆవిడ అంటా ఉంది సెక్యులర్ గా, నువ్వు ముందు చెప్పావు, ముందు మీ చెల్లికి పిల్లలు పుడతారని చెప్పావు, అందుకే మీ చెల్లికి పుట్టారు, అందుకే నాకు పుట్టలేదు. సామాన్య మానవుడు అట్లా చెప్తే అట్లా పుడతారా? సామాన్య మనిషికి అటువంటి అధికారం ఉందా? ఒక మనిషి మాటలు అంత అధికారం ఉంటుందా? ఒక మనిషికి తన భార్యతో నీకు పిల్లలు పుడతారు, నిద్ర పుడతారా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం.
చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే మాటలు. దేవుని మాటకు ఉంది అధికారం. అందుకే శతాధిపతి అది క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడేమి కాదు, కానీ క్రీస్తుని గురించి ఎరిగిన వాడే యేసు క్రీస్తుని రిక్వెస్ట్ చేశాడు, నువ్వు మా ఇంట్లోకి రావడానికి మా ఇల్లు అంత యోగ్యమైంది కాదు, మా ఇల్లు గురించి పక్కన పెట్టాల్సి నేనంత యోగ్యమైన వాడిని కాదు, మీరేం చేస్తారు అంటే మీరు రావాల్సిన పని ఏమీ లేదు, మీరు అక్కడ నుంచి ఒక మాటను మీరు చెప్పండి చాలు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను అంటాడు. నా దగ్గర పనులు ఉన్నారు, ఇది చేయంటే అది చేస్తారు, అది చేయమంటే అది చేస్తారు, అధికారం నాకుంది, నేను చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అధికారం నీకుంది, నువ్వు చెబితే పక్షవాయువు అనేటువంటిది తగ్గిపోతుంది. ఎంత ఆశ్చర్యం దేవుని మాట, దేవుని మాట ఎంత ఆశ్చర్యం అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం కూడా ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాను అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె ఎప్పుడు స్వస్థత పొందంటే, ఆ గడి అంటే ఈయన చెప్పాడు, ఈయన చెప్పిన వెంటనే స్వస్థత కలిగింది. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ us ఈ రోజున మనలో ఎంతమంది అధికారముతో కూడిన ఆయన మాటను మనం అంగీకరిస్తున్నాం? ఈ మాటలను మనము విశ్వాసంతో వింటేనే, విశ్వాసముతో అంగీకరిస్తేనే ఈ వాక్యము ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ వాక్యమే మనలో ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతుంది మిత్రులారా. ఈ లేఖనమే నీ జీవితాన్ని మారుస్తుంది, ఈ లేఖనమే నీ స్థితిని మారుస్తుంది, ఈ లేఖనమే నీ వ్యక్తిగత జీవితాన్ని మారుస్తుంది. అంత శక్తి వాక్యానికి ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని శక్తి సువార్తలో ఉంది అన్నాడు. దేవుని శక్తి దేనిలో ఉందండి? సువార్తలో ఉంది అని బోధించాడు. మిత్రులారా గమనించండి, చివరికి ఒక వచనాన్ని చదువుదాము. చదివేశాం, అయిపోయింది. గమనించండి మిత్రులారా, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉంది. ఎన్నిసార్లు ఆయన దయ్యాన్ని గద్దించలేదు. ఒక రోజున ఆయన శిష్యులు వాడలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారు. గాలి, సముద్రము, నీటి పొంగు పడవను ముంచేస్తున్నటువంటి సందర్భము అది. అప్పుడు ఆయన గాలిని, నీటి పొంగును గద్దింపగా అవి ఆయన మాటలకు లోబడ్డాయి. దయ్యము లోబడడం చూసాము, స్వస్థపరచబడడం చూసాము, గాలి లోబడడం చూసాము, నీరు లోబడడం చూసాము, ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడడం చూసాము. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? గత రాత్రి మన సందేశం అదే కదా. ఆయన మాటకి ఈ రోజు నువ్వు లోబడుతున్నావా? ఆయన వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? ఆయన అధికారానికి నువ్వు లోబడుతున్నావా? కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఆయన కపెర్నహూములో సమాజ మందిరానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంట? బోధించాడు. ఏమి బోధించాడు? వాక్యాన్ని బోధించాడు. ఎలాంటి బోధకుడైనా సత్యవంతుడు, మొహమాటం లేనివాడు, సత్యవంతుడు, మొహమాటం లేనివాడు, ఎవరిని లక్ష్య పెట్టనివాడు, దేవుని మార్గాన్ని సత్యముగా బోధించేటువంటి వాడు. ఈయన బోధించిన విధానం ఎలాగుంది? శాస్త్రులాగా లేదు. మరి ఎలాంటి విధానంలో ఈయన బోధించాడు? అధికారము గలవాని వల్లే బోధించాడు. ఏం తీసుకున్న అధికారం? ఈయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు, అదృశ్య దేవుని లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని బట్టి బోధించాడు. ఆ అధికారముతో కూడినటువంటి ఆయన మాటలు, ఆయన వాక్యానికి అధికారం ఉంది. ఆయన మాట చెప్పినప్పుడు ఏదైనా జరిగింది. ఆయన వద్దు అంటే ఆగిపోయింది, ఆయన రా అంటే వచ్చింది. ఆయన నోటి మాటతో సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆయన నోటి మాటతో ఆకాశ నక్షత్రములను సృష్టించాడు. ఆయన నోటి వాక్కు అధికారము కలిగినటువంటిది. ఆయన దెయ్యమును వెళ్ళు అంటే వెళ్ళిపోయింది, సముద్రాన్ని ఆగు అంటే ఆగింది, నీటి పొంగుని ఆగు అంటే ఆగింది, గాలిలో పడింది.
ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి నీవు నేను, ఆయన సృజించినటువంటి నీవు నేను, ఆయన సృష్టి అయి ఉన్నటువంటి మనము ఆయన మాటకు, ఆయన అధికారానికి లోబడుతున్నామా? నిన్ను సాతాను యొక్క అంధకార అధికారం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. తన ప్రేమను నీ ఎడల కనుబరిచాడు. నువ్వు ఇంకా పాపముతో ఉండగానే నీ కొరకు ఆయన చనిపోయాడు. ఆ సాతాను యొక్క అధికారం నుంచి బయటకు రండి. ఈ రోజున మీ హృదయములను ఏలుతుంది అపవాది. ఈ రోజున మీ మనసులను ఏలుతుంది పాపం. దాని నుంచి మీరు బయటికి రావాలంటే యేసుక్రీస్తు అధికారంలోనికి మీరు రావాల్సిందే. ఆ పాపం నుంచి మీరు విడిపించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిందే. యేసుక్రీస్తునందు విశ్వసించుట వలన నీవు నశించవు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు నాకు శిరస్సయ్యున్న క్రీస్తు మాటకు మనము లోబడుతున్నామా? క్రీస్తు అధికారానికి మనము లోబడుతున్నామా? లేక ఇంకా లోకానికి లోబడే వ్యక్తులుగానే ఉన్నామా? పాపానికి లోబడే వ్యక్తులుగానే ఉన్నామా? ఆత్మ విమర్శ చేసుకోండి ఒక్కసారి. ఆత్మ పరిశీలన చేయండి ఒక్కసారి. మీ జీవితంలో ఏది జరగాలన్నా జరగకూడదన్నా జరిగించేటువంటి వాడు దేవుడు. మిత్రులారా, ఆయన అధికారంలో కిందకు నువ్వు వస్తే, ఆయన మాటకు గనక నువ్వు లోబడితే, దేవుడు నీ జీవితంలో మంచి కార్యముల చేత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అతి కృపను దేవుడు మనందరికీ తోడయించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక ముక్క కూడా అర్థం కాలేదా? అర్థమైందా? రైట్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు మనం విన్నాం కదా ఈరోజు.